అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో గొడవ జరుగుతుంది హాల్లో, ఇంకో క్యారెక్టర్ బయటకు వచ్చింది, అది షణ్ముఖ్ అనుకుంటా. ఎస్. ఈ క్యారెక్టర్ ఎందుకు ఇక్కడ ఉందంటే వాళ్ళ బ్రదర్ ఇట్లా ఉన్నాడు. ఏంటి అంటే ఈమె వీడియో తీస్తుంది, షణ్ముఖ్ కూడా ఉన్నాడు ఇట్లా ఇట్లా అని చెప్పేసి. అయితే వీడియో తీకు, వాడు తాగున్నాడు ఎందుకు వీడియో తీస్తావని చెప్పేసి, తాగున్నాడా, తాగినట్లేదే ఫేస్, ఏదో కొంచెం ఇంకేమో రకరకాల స్మెల్లు వస్తున్నాయని చెప్పి ఆ రూమ్లోకి వెళ్తే ఇట్లాంటి ఒక వైట్ పేపర్ మీద అందంగా క్రష్ చేసినటువంటి పౌడరు, రోల్స్, రా స్ట్రిప్స్, ఇవి అప్పటికే ఈయన చక్కగా పీల్చి ఊదేసిన వాటికి సంబంధించిన స్టబ్స్, ఇవన్నీ అక్కడ నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. సో చూశాడు, ఓకే భలే దొరికాడే. అంటే ఎందుకోసమో వెళ్ళారు వీళ్ళు, యాక్చువల్గా అసలు వీళ్ళ ఆపరేషన్కి దీనికి సంబంధమే లేదు. ఈయన ఇంకొక కేసులో దొరికాడు, పట్టుకొచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే షణ్ముఖ్ గురించి మాట్లాడుకుంటే ఏదో ఈయనకి వైజాగ్ బేసికలీ ఆ ఏజెన్సీ ఏరియా నుంచి చిన్నప్పటి నుంచి ఇతనికి అలవాటు ఉంది. ఇప్పటి నుంచనే కాదు, ఇది కొత్త ఏం కాదు, ఆల్రెడీ అన్ని వ్యసనాలు అలవాటు ఉన్నాయి. ఎక్కువ పాపులర్ అవ్వాలనే ఒక పిచ్చి, ఆ పిచ్చితో చిన్న చితక సినిమాలు, షార్ట్ ఫిలింలు అవి ఇవి చేశాడు. అవేంటో అదృష్టం బాగుండి కొంచెం హిట్ అవ్వడం. ఆ మధ్యకాలంలో ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ జనాలు ఎడిక్ట్ అయ్యి, అంటే అమ్మాయిలు కూడా మంచి మంచి అమ్మాయిలు పెట్టుకున్నారు, దీప్తి సునైనా ఇట్లాంటి వాళ్ళతో సాంగ్స్ అని అవన్నీ ఇవన్నీ చేసి కొంచెం ఫేమ్ రావడం. ఆ తర్వాత కొంచెం మేజర్ ఛానల్స్లో ఆ వీడియోలు పడడంతో ఎక్కువ పాపులర్ అవ్వడం. సాఫ్ట్వేర్ డెవలపర్ లాంటి వెబ్ సిరీస్లు కొంచెం హిట్ అవ్వడం. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం, ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఇంకొంచెం స్టార్డం. ఆ తర్వాత నెక్స్ట్ ఒక సీజన్ ఆ పిల్ల వెళ్ళడం, ఆమె లోపల ఉన్నంతకాలం ఈయన బయట నుంచి తొంగి చూసి ఏదో చేయడం, ఈయన లోపల ఉన్నప్పుడు ఆమె బయట నుంచి తొంగి చూడడం, ఇలాంటి అన్ని సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు తరచుగా పోస్ట్ చేసేసరికి ఈ అబ్బాయి కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాడు. నెక్స్ట్ బిగ్ బాస్ చరిత్రలోనే దేనికి పనికి రాకుండా, అంటే హౌస్లో ఏమీ చేయని ఒక దద్దమ్మ టాప్ 2కి వెళ్ళడం అనేది ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. ఓకే, పొద్దున్న లేవడం, మనుషుల బాటిల్ పట్టుకు ఇట్లా కూర్చోవడం, శవంలా కూర్చోవడం, అదేంటో తెలియదు కానీ ఈ వారం పోతాడేమో అనుకున్న ప్రతిసారి నామినేషన్లోనే ఉండడం. హై సేవింగ్, అంటే ఓట్లలో కనీసం 60% ఈయనకే పడడం, మిగతా 40 మీతో షేర్ చేసుకోవడం. అట్లా లాస్ట్ వరకు వచ్చేసాడు. విన్నర్ కూడా అవుతాడులే అనుకున్నారు కానీ బిగ్ బాస్ మరీ అంత ఇవ్వలేదు కదా. సో జెన్యున్ గా ఇంకో పర్సన్కి ఇచ్చింది. సరే, తను అది జరిగింది యాక్చువల్లీ. అయితే మనం ఇక్కడ ఒక విషయం నేను మాట్లాడాలి. అంటే ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం అనేది ఒకటి జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ గా షణ్ముఖ్ జశ్వంతే యాక్సిడెంట్ చేయడం జరిగింది, హిట్ అండ్ రన్. సో చేయడం జరిగింది. సో ఆ కేసు ఇప్పటి వరకు మళ్ళీ పత్తా లేదు. అంటే బయటకు వచ్చాడు బెయిల్ పైన, నడుస్తుంది కానీ దాన్ని ఎవరు కవర్ చేయట్లేదు. పత్తా లేదని ఏం లేదు, నడుస్తానే ఉంది. ఓకే, ఎక్కువ ఎవరు పట్టించుకోలే, ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. సో ఇప్పుడు ఈ కేసు కూడా మరి అట్లాగే అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇది చాలా సీరియస్ కేసు. గంజాయి అనేది ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ అవుతుంది. అండ్ నిన్నగాక మొన్నే మన సాయిధరం తేజ్ గంజాయి శంకర్ సినిమాలో అసలు ఈ గంజాయి గురించి మీరు ఇలా ప్రొజెక్ట్ చేయడం చాలా తప్పు, యూత్ చెడిపోతుందని పోలీసులు కేసులు పెట్టారు. అండ్ ఆ సీన్స్ అన్ని డిలీట్ చేయండి, టైటిల్ మార్చండి చాలా సీరియస్ గా చెప్పారు. అంతకుముందు ఒక నెల క్రితం మన కొత్తూరు దగ్గర, షాద్ నగర్ దగ్గర ఆ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఆపోజిట్ లో ఉన్న కిరాణా షాపులలో చాక్లెట్లు, గంజాయి చాక్లెట్లు. ఆ పిల్లలు స్కూల్లో ఇష్టం ఉన్నట్టు నవ్వడం, లాస్ట్ బెంచ్కి వెళ్ళి టాయిలెట్లు పోయడం, ఎట్లా పడితే అట్లా టీచర్లను పట్టించుకోకపోవడం, ఎగరడం దొనకడం చూసి అనుమానం వచ్చి ఏం కొంటున్నారు తరచుగా అని చూస్తే గంజాయి చాక్లెట్లు అని తేలింది. అది అంటే ఈ మధ్య కాలంలో ఈ కేసు. అంటే మన హైదరాబాద్ లో గానీ, అంటే మన హైదరాబాద్ శివారు ప్రాంతాలలో అంటే ఇంత ఈజీగా దొరికిపోతున్నాయా గంజాయి? అక్కడికే వద్దాం. ఎంత ఈజీగా దొరుకుతుందో కూడా చెప్తా. దానికి ముందు మన వరలక్ష్మి టిఫిన్ సెంటర్. సో ఇప్పుడు ఎంత ఈజీగా దొరుకుతుందంటే ఫోన్ ఓపెన్ చేసి మన రెగ్యులర్ గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయా, స్విగ్గీ, జొమాటోకి సంబంధించిన బ్లింకిట్ అండ్ జెప్టో, వీటిలలో మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డైలీ యాక్సెసరీ ఇవన్నీ ఉండేది. ఒక కాలం స్మోకింగ్ యాక్సెసరీస్ అని ఒక కాలం ఉంది, ఇప్పుడు ఓపెన్ చేయి ఉంటది. అందులో నొక్కితే ఫస్టే నీకు ఈ కోన్స్ అమ్ముతున్నారు డైరెక్ట్ గా ఆన్లైన్ లో. దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఐ డోంట్ నో, బట్ డైరెక్ట్ కోన్స్ అమ్ముతున్నారు. ఆ కోన్స్, ఆ రా రోల్స్, ఆ స్ట్రిప్ లో ఏం వేసుకుంటావు? పాయసం పోసుకొని తాగుతావా, లేకపోతే ఇట్లా కూల్ డ్రింక్ పీలుస్తావా, థమ్స్అప్ పీలుస్తావా? లేదే వేసుకోవడానికి ఇంకా ఖచ్చితంగా గంజాయి తాగడానికి కదా అది తయారైంది.
దెన్ మరి అది అంత ఈజీగా అమ్ముతున్నారు. ఎంత సింపుల్గా పట్టుకోవచ్చు అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో ఆపరేషన్ చేయడానికి వెళ్తే ఈయన దొరికాడని చెప్పేసి పోలీసులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా సింపుల్గా పట్టుకోవచ్చు వీళ్ళు. ఈ చెప్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మీకు ఎక్కడెక్కడి నుంచి ఈ కోన్స్ ఆర్డర్ వస్తున్నాయో వాళ్ళ అడ్రస్లు మాకు చెప్పండి అని ఒక డేటా తీసుకుంటే ఎంతసేపు చెప్పు. అదే అంతే కదా. ఇప్పుడు ఈ షణ్ముఖ్ కూడా ఫ్లాట్లో ఉండే చాలా యథేచ్ఛగా కోన్లు ఎన్ని ఆర్డర్ చేసి ఉంటాడు, రైట్? ఎవరి కోసమో పోతే ఈయన దొరకడం కాదు. వీళ్ళు అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు వార్తల్లో చెప్తున్నారు, కానీ అది వాళ్ళ చేతగానితనం అనే చెప్పాలి. షణ్ముఖ్ ని పట్టుకున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ లక్కు, అంతే తప్ప చేతగానితనమే. ఈ వీడేదో మంచి పని చేశాడని నేను అన్నట్లా. అంటే ఎప్పటి నుంచో, నాట్ ఓన్లీ నౌ, దాదాపు 2 years నుంచి నేను చూస్తున్నా. కానీ అందరు తనని అంటే ఒక సాఫ్ట్వేర్ లాగా కనిపిస్తాడు, ఇన్నోసెంట్ బాయ్ అని చెప్పేసి అందరు అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకోలేదు, డెవలపర్ మీరు అనుకోరు. మీరెందుకు అనుకుంటారంటే అంటే మీకు అంత అనుభవం ఉంది అంటే ఎవరేంటి అనేది మనం చూస్తానే ఉన్నాం కాబట్టి మనం ఎందుకు అనుకుంటాం. ఆయన ఎన్ని పార్టీలలోనూ ఎన్నెన్ని చేశాడో మనకు తెలుసు. కానీ తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు తను బిగ్ బాస్ లో టాప్ 2 రావడానికి కారణం జనాలే. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు తెర మీద వాళ్ళని అభిమానించేది వేరు, తెర వెనుక వాళ్ళు చేసే పనులని అసహించుకునే వాళ్ళది వేరు. యాజ్ ఆ షార్ట్ ఫిలింలో అయితే ఆయన గంజాయి తాగండి నాకు అభిమానం పెంచుకోండి అని చెప్పలేదు కదా. ఆ అభిమానం ఓకే, జెన్యూన్ అభిమానమే. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ బిగ్ బాస్ టైంలో ఈ అబ్బాయి ఏంటి ఇలా ఉన్నాడు అతని గురించి రివ్యూలు చెప్పినా మనల్ని అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంత ఫ్యాన్ బేస్ కూడా ఉంది, పర్వాలా. కాకపోతే ఏంటంటే ఈ చేసిన పని ఇది. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్నిసార్లు తిరుగుతాడో, ఆ హిట్ అండ్ రన్ కూడా తాగి నడిపింది. అది కూడా పెద్ద కేసు యాక్చువల్లీ. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళనే కోర్టు వదల్లా. ఈ అబ్బాయి బెయిల్ మీద తిరుగుతున్నాడు, సరే అంతవరకు బాగానే ఉంది. ఈ వ్యసనాలు ఉన్నాయని తెలిసే దీప్తి సునైని దూరం పెట్టింది. ఓకే, ఇది జరిగింది యాక్చువల్ గా. అంటే ఇంకో విషయం ఏంటంటే అంటే ఇండస్ట్రీ మొత్తం తిరుగుతుంది ఈ గంజాయి విషయాలు. సో ఎవరు దొరికినా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ దొరుకుతున్నారు. ఎప్పుడో ఒకసారి పొలిటికల్ లీడర్లు అందరూ దొరుకుతున్నారు. పొలిటికల్ సినీ వాళ్ళు దొరికినప్పుడే న్యూస్ వేస్తున్నారు. ఓకే, మరి అదే కదా న్యూస్ ఉండేది. దొరికే వాళ్ళు బోల్డ్ అంత. ఇప్పుడు గంజాయి కేసులో పట్టుబట్ట ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని రాసేస్తారు. అసలు అది ఆ న్యూస్ చూసిన వాడు కూడా ఉండడు. అదే గంజాయి కేసులో పట్టుబట్ట పోనా విజ్ఞాన్ దాసరి అనేది ఏదో ఒకటి నీ పేరేయి నా పేరేయి కనీసం 10 మంది అన్న చూడరా, అట్లా అంత మించి ఇంకేం లేదు, అట్లా ప్రొజెక్ట్ చేస్తారు. సో ఈ కేసులో మరి ఏం జరగబోతుంది ముందు ముందు? చాలా సీరియస్ కేసు, శిక్ష పడాలి 100%. పడొద్దని నేను అనట్లేదు, 100% పడి. ఎందుకంటే ఈ అబ్బాయికి అండ్ నెక్స్ట్ తను ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు అనేది పక్కన పెడితే, ఇతను తన సెల్ఫ్గా తీసుకుంటున్నాడు, ఇంకా ఇతని ద్వారా ఇంకో 10 మందికి వెళ్తుందా? ఈజీ కదా. ఇప్పుడు వీళ్ళకు గ్రూప్ ఉంటుంది, ఎవరై స్టఫ్ ఉందా, లేదురా ఇంకెక్కడ మనోడు అక్కడ ఉన్నాడు, మనోడు ఇక్కడ ఉన్నాడు. ఈ మనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నాడో అందరూ వస్తారు కదా. అట్లీస్ట్ హాఫ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి మనం వచ్చే సలహా ఏంటంటే, సీరియస్లీ ఈ స్మోకింగ్ యాక్సరీస్ అమ్ముతున్నారు, చాలా ఫ్రీగా అమ్ముతున్నారు, ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. ఆ డేటా తీసుకుంటే 5 నిమిషాల పని అబ్బా, మొత్తం దులిపేయచ్చు ఒక్కసారిగా. స్మాష్ చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మరి ఐ డోంట్ నో వై ద పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్. ఆ బిజినెస్ వెనకాల కూడా ఎవరో బడా బాబులు ఉంటారు కదా, మేబీ అదే అనుకుంటున్నా. అట్లా ఉండబట్టే కదా ఇట్లా నడుస్తుంది అన్నట్టుగా ఉంది. చాలా ఏదో అసలు అవి అమ్మకూడదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి కనిపిస్తుంది, ప్రతి దాంట్లో ఉన్నాయి. ఆ రా పేపర్లు, కోన్స్, 6 కోన్ల సెట్ ఇంత, పేపర్ల ఇది ఇంత, మనం వాడు తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ స్టబ్ అవన్నీ వాడు ఇస్తున్నాడు యాక్సెసరీస్, వీళ్ళు తయారు చేసుకోవాలి ఇంట్లో. తయారు చేసుకొని దాంట్లో గంజా వేసుకొని తాగాలి, ఇంకేమి పట్టవు. సో అంత యథేచ్ఛగా అయిపోయింది. ఎప్పుడైతే ఇట్లా మన సెలబ్రిటీస్ అంటే జనాలకు బాగా ఫెమిలియర్గా ఉన్న ఫేసెస్ దొరుకుతూ ఉంటారో, అప్పుడైనా సరే కొంతమంది వీళ్ళు భయపడి కొంచెం అమ్మో దొరుకుతున్నారా, వాడు ఎవరి పేర్లు చెప్తాడో, వీడెవడి పేర్లు చెప్తాడో, వాడిని బ్లాక్ చేసే వీడిని బ్లాక్ చేసే అని చెప్పేసి జాగ్రత్త పడతారే తప్ప తాగడం మానట్లేదే. ఇక్కడ దొరుకుతున్నారంటే అక్కడికి వెళ్ళి తాగుతారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.